ఇప్పుడే 'అఖిల్ అక్కినేని' నటించిన 'లెనిన్' మూవీ చూసి రావడం జరిగింది. మూవీ ఎలా ఉంది, ఏంటి అనేది మాట్లాడుకునే ముందు ఇంకా మీరు మన ఛానల్‌ని 'తేజ స్టాక్స్‌ని' సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా డూ సబ్స్క్రైబ్. సో, మూవీ విషయానికొస్తే 'అఖిల్ అక్కినేని' చాలా రోజుల తర్వాత ఆల్మోస్ట్ 3 ఇయర్స్ గ్యాప్ తర్వాత 'లెనిన్' అనే మూవీతో మన ముందుకొచ్చారు. మూవీ ఓవరాల్‌గా చెప్పాలి అంటే ఇట్స్ ఫైన్. బానే ఉంది. ఎందుకు, ఏంటి అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. సో, ప్లాట్ విషయానికొస్తే స్టోరీలో ఏది చెప్పినా కూడా స్పాయిలర్ అవుతుంది. ఎందుకంటే ట్విస్టులు చాలా ఇన్వాల్వ్ అయి ఉంటాయి మూవీలో. సో, సమ్మరీలా చెప్తా. సో, 'అఖిల్ అక్కినేని' లెనిన్ తన పేరు, క్యారెక్టర్ పేరు. తను ఒక అనాథ. సో, అనుకోకుండా ఒక ఊరెళ్తాడు. ఆ ఊర్లో వాళ్ళందరూ తనని వాళ్ళ ఊరు అబ్బాయిగా యాక్సెప్ట్ చేస్తారు. అండ్ తర్వాత జరిగే కథ ఏంటి అనేది 'లెనిన్'. సో, దట్స్ ఫార్మ్స్ ది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. సో, మెయిన్‌గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి నేను సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, స్టార్టింగ్ ఒక అనౌన్స్‌మెంట్ వీడియో చేశారు. 'లెనిన్' అనౌన్స్‌మెంట్ వీడియో. సో అండ్ సో ఇలా చేస్తున్నాం అని చెప్పేసి 'అఖిల్ అక్కినేని' అండ్ శ్రీలీలతో రిలీజ్ చేసిన వీడియో ఒకటి చూసా. అది చూసినప్పుడు శ్రీలీల ఉందేంట్రా బాబు అండ్ అఖిల్ పక్కన లుక్‌లో అసలు ఏం నాకు అసల పాజిటివ్ వైబ్స్ అనేది ఏమి అనిపించలేదు. అండ్ తర్వాత సినిమా చూసాక భాగ్యశ్రీని తీసుకున్నారు అని తర్వాత తెలిసింది. అండ్ సినిమా చూసాక ఇట్స్ అ పర్ఫెక్ట్ డెసిషన్ అనిపించింది. ఎందుకు అంటే మూవీ చూసిన వాళ్ళకి ఒక ఐడియా ఉండే ఉంటుంది. అండ్ మూవీ చూడలేని వాళ్ళకైతే మూవీ చూస్తే అర్థమవుతుంది. భాగ్యశ్రీ ఈజ్ అ పర్ఫెక్ట్ చాయిస్ యాజ్ భారతి ఇన్ దిస్ ఫిల్మ్ 'లెనిన్'. అండ్ ఇంకా మెయిన్‌గా ఈ మూవీలో డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరి తన రైటింగ్ కానీ, క్యారెక్టరైజేషన్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. కాకపోతే మూవీలోకి వెళ్ళడానికి చాలా ఎక్కువ టైం తీసుకున్నారు. అంటే కోర్ పాయింట్‌ని ఎస్టాబ్లిష్ చేసి దాన్ని రివీల్ చేయడానికి చాలా చాలా టైం తీసుకున్నారు. అండ్ ఇంకా మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. అన్నీ చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. ట్విస్టులు బాగా రాసుకున్నారు. కాకపోతే అంత ఎఫెక్టివ్‌గా అనిపించలేదు. అంటే మెయిన్ మనం హీరోకి పడాల్సిన ఎలివేషన్స్ కన్నా విలన్‌కి పడాల్సిన ఎలివేషన్స్ చాలా ఎక్కువ ఉంటున్నాయి. సో, అది మంచిదే, నేను కాదనట్లేదు. కానీ ఒకవేళ అఖిల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. కొంచెం రొటీన్‌గా అనిపిస్తుంది స్టోరీ ఆ ట్విస్టులని పక్కన పెట్టేస్తే. అండ్ ఇంకా తమనన్న బీజీఎం కొన్ని చోట్ల బాగుంది కానీ కొన్ని చోట్ల అసలు ఎఫెక్టివ్‌గా లేదు. అండ్ మెయిన్‌గా సాంగ్స్ అయితే డిసప్పాయింట్ చేసింది. బట్ అఖిల్ క్లైమాక్స్‌లో ఇరగదీశాడు. చాలా బాగా పెర్ఫామ్ చేశాడు. ఓవరాల్‌గా మూవీ అయితే యావరేజ్‌గానే ఉంది. గుడ్ బాగుంది యావరేజ్. ఓ సూపరు, మరో రంగస్థలం అని కొంతమంది అన్నారు కానీ అలా కంపేర్ చేయకండి, వద్దు. సో, ఓవరాల్‌గా 'లెనిన్' మూవీ అయితే బాగుంది. ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే మీరు ట్రై చేయొచ్చు, తప్పులేదు. అఖిల్ ఫ్యాన్స్ అయితే మూవీ చూస్తే చాలా ఎక్సైట్ అవుతారు. ఇది నా రివ్యూ. మరి మీ ఒపీనియన్ ఏంటి? ఒకవేళ మీరు కూడా మూవీ చూసుంటే తప్పకుండా కామెంట్స్లో చెప్పండి, చూస్తా. థ్యాంక్ యూ.